గుర్తుపెడుతున్నారా ఫ్రెండ్స్? ఈ విత్తనాలు ఏమనుకుంటున్నారు? ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చెప్పేస్తాను. వేప విత్తనాలండి. ఇవి నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వేప చెట్టు కింద పడి ఉంటే ఏరుకొని వచ్చి భద్రపరుచుకుని, ఇప్పుడు కవర్లు తీసుకొని వచ్చి వాటిని వేసి పెంచి, నా చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఈ వేప చెట్లు ఎవరికైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను. లేదంటే నేను కూడా సొంతంగా వర్షాలు పడినప్పుడు నాటిద్దాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన సృష్టి ఈరోజు తారుమారైపోయింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వర్షాలు పడాల్సిన ఈ సీజన్లో భయంకరంగా ఎండలండి. 42, తిరుపతిలో అయితే 42 అండి. చాలామంది కిచెన్ గార్డెన్ పెంచుతున్నారండి. ఈ రోజుల్లో మంచి విషయమే. అయితే వీటితో పాటు మనము మరొక బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే స్త్రీలకి ఎక్కువ ఓర్పు ఉంటుంది కాబట్టి, ఓపిక ఉంటుంది. ఏ విషయం పట్లైనా శ్రద్ధ కలిగి ఉంటారు. వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చేసి సాధిస్తారండి. ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళాలండి. ఎందుకంటే మనము ఎక్కువగా ఇంట్లో ఎండలకి బాధపడుతూ ఉంటాము. వేడికి ఎక్కువగా స్త్రీలు, పురుషులు అయితే తట్టుకుంటారు కానీ స్త్రీలు, పిల్లలు అసలు తట్టుకోలేరు, పెద్దవాళ్ళు. కాబట్టి మన చుట్టుపక్కల పరిసరాల్లో మొక్కలు ఉండాలండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు. కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే రీపాటింగ్ వర్క్ కూడా చేశాను ఇవాళ. బెండ చెట్లు వాటర్ బాటిల్స్లో వేసానండి. అవి హైట్, గ్రోత్ సరిగా రావట్లేదు. అందుకని వాటిని రీపాటింగ్ చేస్తున్నాను. టబ్స్ కొన్నాను కదా కిచెన్ గార్డెన్ కోసమని, వాటిల్లో మట్టి పోసి ఇవాళ రీప్లాంటేషన్ చేస్తున్నాను. బెండకాయలు ఈల్డింగ్ కూడా రాబోయే రోజుల్లో పెరుగుతుంది, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రీపాటింగ్ చేసేటప్పుడు పాట్లలో నుంచి చెట్లు ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పాటుని తిరగబెట్టేసి చేయి పెట్టేసి విదిలిచ్చినప్పుడు ఆ చెట్టు చేతిలోకి వస్తుంది. వేళ్ళ మధ్యలో చెట్టు పెట్టుకొని విదిలించాలి. అప్పుడు చెట్టు దెబ్బతినకుండా, కొమ్మ విరిగిపోకుండా రూట్ మొత్తం అలాగే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము రీపాటింగ్ కూడా చేసుకోవచ్చు. కవర్లలో కూడా మొక్కలు పెంచుకున్నప్పుడు వాటిని పెద్ద కుండీలో వేసేటప్పుడు ఈ విధంగా చెట్టుని తిరగదిప్పించి పెట్టుకొని అరిచేతిలో కొమ్మల్ని వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా కుండీకి వేసి కొడితే అది జారికి చేతిలోకి వస్తుందండి. దాన్ని మనం అడుగునున్న మట్టిని కొంతవరకు తీసేసి పెద్ద కుండీలో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనము రీప్లాంటేషన్ కూడా చేసుకోవాలి. చాలామందికి తెలియదు. అవి నీడలో చేయాలి, చల్లని పూట చేయాలి ఫ్రెండ్స్. నీడలో ఉండాలి ఒక వారం రోజులు రీపాటింగ్ చేసిన తర్వాత. ఎందుకంటే వేడికి మళ్ళీ అవి ఎండిపోతాయి, ఎండ తగలకూడదు. 1 వీక్ వరకు అవి చెట్ల నీడలో కానీ చల్లని ప్రదేశంలో పెట్టి తర్వాత వాటిని తీసుకొని వచ్చి ఎండలో వేయాలి. ఎప్పుడు కూడా ప్లాంటేషన్ చేసేటప్పుడు సాయంత్రం 4 తర్వాత మాత్రమే చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ చేయకూడదు. చేస్తే పగలు వచ్చే ఎండకి ఆ చెట్లు వేర్లు కుదురుకోవు కాబట్టి అవి ఎండిపోయి దెబ్బతిని చనిపోతాయి. కాబట్టి రీప్లాంటేషన్ వర్క్ ఈ విధంగా చేసుకోండి. బకీర్ వారి అగ్రికల్చర్ ఛానల్ అండి నా ఛానల్ పేరు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హోమ్ నర్సరీ గురించి ఒక షార్ట్ పెట్టాను ఫ్రెండ్స్, చాలామంది చూశారు. థ్యాంక్స్ అండి అందరికీ. హోమ్ నర్సరీ అనేది ప్రతి ఒక్క ఇంటిలో ఉండాలి ఫ్రెండ్స్. మనము ప్రతిరోజు వాడే పండ్లు, కూరగాయల్లో విత్తనాలు వస్తాయండి. సపోటా విత్తనాలు, పనస విత్తనాలు, బత్తాయి విత్తనాలు, నిమ్మ, ఇలాంటి విత్తనాలు మనము మామిడి, ఇంకా రకరకాల పండ్లు మనం తింటున్నప్పుడు ఆ విత్తనాలని వెంటనే కింద పడేసి ఎక్కడో పడేయకుండా వెంటనే ఒక కవర్లలో కానీ వేసి పెట్టుకోగలిగితే అవి 15-20 రోజుల్లోనే జర్మినేషన్ అయ్యి మనకు మొక్కలు స్టార్ట్ అవుతాయండి. ఒక 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం రోజులు పెంచిన తర్వాత ఒక 4-5 అడుగులు చెట్టు అవుతుంది. దాన్ని మనం నాటుకోకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చండి. మన పరిసరాల్లో చాలా చోట్ల చెట్లు లేకుండా ఉంటాయండి. అలాంటి ప్రదేశాల్లో మనము డబ్బులు పెట్టి ఒక 1000 రూపాయలు, 2000 ఖర్చు పెట్టి మనిషిని పెట్టి వర్షాలప్పుడు ఎత్తుకొని నాటించినా కూడా ఆ మంచితనం మనకు ఉంటుందండి. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటామో అదేవిధంగా ఈ సృష్టిని కూడా మనం కాపాడాలండి. చెప్పండి, మీరు ఎవరైనా మీకు కామెంట్ చేయండి. ఈ సృష్టిని కాపాడటంలో మన పాత్ర ఉందా లేదా ఫ్రెండ్స్? ఉంది కదా ఫ్రెండ్స్. అందుకనే ప్రతి ఒక్కరిని నేను మోటివేట్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా కూడా ఇంటిలో హోమ్ నర్సరీ, ఇంటి నర్సరీ అనేది ఒక చిన్నది మనం కవర్లో పెట్టి మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కోకో పీటు, కొంచెం ఎర్రమన్ను కలిపి పెట్టుకున్నామంటే అందులో ఏ విత్తనాలు వేసినా కూడా నీళ్లు పడుతుంటే ఆటోమేటిక్గా వస్తాయండి.
నేను ఇంతకుముందు కూడా సీడ్ ప్యాన్ గురించి ఒక వీడియోలో పెట్టున్నాను. నా వీడియోస్ ప్రీవియస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఉంటానండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ.